హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైజాగ్ మల్లిగాడు. ఈ రోజు మనం త్రివేణి సంగమం ఒడ్డునే ఉన్న బడే హనుమాన్ టెంపుల్ కి వెళ్దాం రండి. బొట్లు 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 మనీ సార్ మనీ గురించి 70 రూపీస్ కి आता दीदी 70 రూపీస్ बाबू ये देखिए सर సూపర్ వచ్చే ఫోటో వచ్చే ఎండ్లైట్ కమ్మట్లేదు. 30 rupees. ये स्मॉल पैकेट ये बिग पैकेट 30 rupees. ये देखिए ना 30 రూపీస్ మేడం బేరం అనుకున్నారు. स्मॉल पैकेट 70 140 का 10 मॉडल पूरा ऑल 30 rupees. 30 రూపీస్ ना सर उतना नहीं थोड़ी है అందుకే నువ్వు నడుచుకొని వస్తాం కదండి అక్కడి నుంచి అక్కడికి కదా. చూడు ఫోటో చూడు మా మాత్రలు బ్యాండర్ దొంగలా? నేను చెప్తే ఏటన్నా ఇక్కడ స్వీట్ కొనుక్కోని గుర్తుంది మా నీకు? మేనల్లుడికి ఏటి కొనలేదండి. మా మేనల్లుడు పుట్టినోడు పిల్లగాడు ఉంటాడు కానీ. డబ్బులు ఇవ్వాలి అడిగి ఎందుకు ఏం చెప్తున్నావు? కొనానండి, ఎవడెట్టమాడండి. दक्षिणा दे दो बाबू। ओ माँ ए माँ రౌడీలు కుదురు గట్టే హంగుంది ఏది కనబాబు బండి గాడి ఆగా రండి ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం వద్ద ఉన్న ఈ హనుమాన్ ఆలయం గురించి చాలా మందికి తెలియని ఒక 2 ఆసక్తికరమైన కథలు చెప్పుకుందాం రండి. లంకను అగ్నికి ఆహుతి చేసిన తరువాత హనుమంతుని తోకలో మండుతున్న అగ్నిజ్వాలలు ఇంకా చల్లారలేదని చెబుతారు. ఆ వేడిని ఉపశమనం చేసుకోవడానికి ఆయన నేరుగా పవిత్ర త్రివేణి సంగమానికి వచ్చారని స్థానికుల విశ్వాసం. గంగా యమున అదృశ్య సరస్వతి సంగమించిన ఈ పవిత్ర జలాన్ని సృజించిన తరువాతే ఆ అగ్ని శాంతించిందని భక్తులు చెబుతారు. ఆ తరువాత ఎంతో కాలం యుద్ధం చేసి అలసిపోయిన హనుమంతుడు ఇక్కడే విశ్రాంతి తీసుకున్నారని నమ్ముతారు. అందుకే నేటికి ఈ ఆలయంలో హనుమంతుడు నిలబడి కాదు, అలా అని కూర్చుని కూడా కాదు, భూమిపై శయనిస్తూ రూపంలో దర్శనమిస్తాడు. ఆలయానికి సంబంధించి ఇక్కడి ప్రజలు కథలుగా చెప్పుకుంటారు. అందులో ఇంకో కథ చెప్పే ప్రయత్నం చేస్తాను రండి. బ్రిటిష్ పాలన కాలంలో కొందరు అధికారులు ఈ విగ్రహం ఎంత లోతు వరకు ఉందో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారట. హనుమంతుని విగ్రహం కింద తవ్వకాలు ప్రారంభించారట. రోజులు గడిచాయి, మరెన్నో రోజులు గడిచాయి, కానీ విగ్రహం అంతు మాత్రం కనిపించలేదు. ఎంత లోతు తవ్వినా విగ్రహం ఇంకా కొనసాగుతూనే ఉందని భావించిన బ్రిటిష్ అధికారులు చివరకు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారట. ఇది చారిత్రకంగా నిర్ధారించబడిన విషయం కాకపోయినా ప్రయాగ్రాజ్ ప్రజలు భక్తితో చెప్పుకునే ఒక విశేషమైన గాథ. నేటికి త్రివేణి సంగమానికి వచ్చిన లక్షలాది మంది భక్తులు
హనుమంతుని దర్శించి తన కోరికలను ఆయన పాదాల వద్ద సమర్పించుకుంటారు. మీరు కూడా ఎప్పుడైనా ప్రయాగరాజ్ వెళ్ళే అవకాశం వస్తే ఈ అద్భుతమైన హనుమాన్ ఆలయాన్ని, బడి హనుమాన్ ఆలయాన్ని తప్పక దర్శించి మీ కోరికలు కోరుకొని నెరవేర్చుకునే ప్రయత్నం చేయండి. లంకను దహనం చేసిన వీరుడు, సంజీవిని పర్వతం మోసిన మహాబలుడు, దేవతలకే భయంకరమైన యోధుడు, 10 తలల రావణాసురుణ్ణి ఒంటరిగా ఎదిరించిన వీరాతి వీరుడు, ఇప్పటికీ యుగ యుగాలుగా బ్రతికి ఉన్న చిరంజీవుడు. జై శ్రీరామ్, జై బజరంగబలి, జై హనుమాన్. ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది.